హే హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి హైదరాబాద్ అంబర్పేట దగ్గరలో ఉన్నటువంటి పెద్దంబరపేట. సో ఈ పెద్దంబరపేట దగ్గరలో ఉన్నటువంటి కొండగట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో దీని పేరు కొండగట్టు అంటారు. అంతేకాదు లోటస్ ఆఫ్ మెమోరియల్ అని కూడా అంటారు. సో గూగుల్ మ్యాప్ లింక్ అయితే మీకు పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఘాట్ రోడ్ ద్వారా పైకి అయితే ఎక్కాలి. సో పైకి కార్లు వెళ్తాయి, బైకులు వెళ్తాయి, అట్లాగే 3 చక్రాల ఆటోలు కూడా ఎక్కుతాయి. సో పైనుంచి కొంతమంది అయితే దిగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే ఉంది, అలాగే శివుడి శివలింగం ఉంది, నాగార్పమ్మ బొమ్మలు ఉన్నాయి. సో అవన్నీ కూడా వెళ్దాము. ఈ ఘాట్ రోడ్ వచ్చేసి కొంచెం గతుకులతో కూడి ఉంటుంది. ఘాట్ రోడ్ కూడా మెలికలతో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అంతేకాదు ఇది హైదరాబాద్కి అవుట్కట్స్లో ఉంటుంది, ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. సో తప్పకుండా అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి. సో అంతేకాకుండా ఇక్కడ ఎటువంటి టికెట్ అయితే తీసుకోవట్లేదు. సో అంతేకాకుండా సాటర్డే సండేలు అయితే ఫుల్గా ఉంటారు. సో మనమైతే పార్కింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదంతా కూడా పార్కింగ్ స్పాట్. సో పార్కింగ్ స్పాట్ దగ్గర పార్క్ చేసే వెహికల్ని అక్కడి నుంచి కొంచెం దూరము ఘాట్ రోడ్లో నడవాల్సి వస్తుంది. సో ఎత్తుడి దగ్గర అయితే వెళ్ళే దారిలో కింద ఒక షాపు, పైన ఒక షాప్ అయితే తగులుతుంది. అట్లాగే మనకి స్ట్రైట్గా ఫస్ట్ తగిలేదే వినాయకుని స్వామి యొక్క మందిరము. దాని దగ్గర నుంచి మనకి పార్కింగ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో పార్కింగ్ దగ్గర నుంచి ఈ వినాయకుడి దగ్గరికి మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుంది. ముందుగా వినాయకుడిని దర్శించుకొని దాని తర్వాత మనం ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. సో మొత్తం కూడా దగ్గరలో ఉంటుంది. సో ఎంట్రన్స్లోనే పంచముఖ ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు. మనకి 5 తలలు గల ఆంజనేయ స్వామి ఎదురుగా గదిస్తాము. అక్కడే గుడి. సో గుడి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4:35కి అయితే తీస్తారు. సో డైలీ అయితే తీరు. మంగళవారం అలాగే ఆదివారం అయితే కంపల్సరీ తీస్తారు. అట్లాగే పక్కన వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో నవగ్రహాలు అంటే 9 గ్రహాలు, శని అట్లాగన్నీ కలుస్తాయి. సో వాటి పక్కనే నాగార్పమ్మ అయితే వరుసగా ఉన్నాయి. సో అలాగే నాగార్పమ్మ పక్కనే స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ ఎక్కి మనం కొండ పై నుంచి లో వ్యూ కూడా చూద్దాం ఒకసారి. సో లో వ్యూ చూసుకునే ముందర ఈ కొండగట్టు మొత్తం ఒకసారి ఓవరాల్ వ్యూ అయితే చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంచె అయితే కొత్తగా వేశారు. ఇదంతా కూడా ఫారెస్ట్, ఒక గుట్ట. సో తెలంగాణలో గుట్ట అంటారు, ఆంధ్రాలో కొండ అంటారు. సో ఈ కొండ మీదన చాలామంది వచ్చి ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే సండే కదా. సో సండే కాదు, మండే కాదు, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి ఎంజాయ్ చేస్తారు. ఈ ఫంక్షన్ ఉంది చూసారా, ఈ ఫంక్షన్ దాటి అవతలకి చాలామంది జారి పడుతున్నారనేసి ఇటీవల కాలంలో ఈ ఫంక్షన్ కూడా వేశారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అదంతా కూడా విజయవాడకి వెళ్ళే హైవే. సో అక్కడే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ కూడా తగులుతుంది. సో ఇటు చూసుకుంటే కొండగట్టు మీద ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరూ అయితే ఉంటారు. సో మనం ఇక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి అయితే వెళ్దాము. ఇది ఇంకో స్పాట్ అన్నమాట. సో అక్కడ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇది కొండగట్టు పైకి వెళ్ళే రూటు. సో మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. సో ఇటు నుంచి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ కూడా కొన్ని సెల్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరెవరు స్థాపించారు ఏందనేసి. సో ఈ రూటు కూడా కొంచెం దూరం అంతా కూడా దగ్గర ఉంటుంది, బాగుంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ రాళ్ళ దగ్గర నుంచి పైకి వెళ్ళేదానికి 3 రూట్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి లాంగ్ రూట్ ఇప్పుడు మనం వెళ్ళేది. సో దూరం నుంచి వెళ్తున్నాము. సో ఈ రూట్లో ఏంటంటే గులకరాళ్ళు కొంచెం ఏటవాళ్ళుగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ నైట్ టైం కూడా కొంతమంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో నైట్ టైం లేడీస్కి సేఫ్ కాదు. సో జెంట్స్ వరకు అయితే నైట్ కొంచెం వాళ్ళు చిల్ అయ్యేదానికి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ గేట్లు లేవు కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అనే ఉద్దేశంలో అయితే ఉన్నారు వాళ్ళైతే. అదిగోండి కొండగట్టు మీద చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ గట్టు మీదకి ఎక్కాలంటే పెద్ద పెద్ద రాళ్ళని ఎక్కుతూ దిగుతూ అయితే ఎక్కాలి. సో ఇది వచ్చేసి జారుడు గుణం గల్ల గులక రాళ్ళ ఎత్తుడు. సో ఇటు సైడ్ నుంచి అయితే ఎక్కుదాము. సో మనం పైకి వచ్చాక ఈ పైన మనకి 2 గుట్టలు అయితే కనిపిస్తాయి, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. ఆల్మోస్ట్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తారు. సో మనమైతే రైట్ సైడ్ వెళ్దాం. సో రైట్ సైడ్ ఏంటంటే చిన్న గుట్ట అయినా డార్క్లో ఉంటుంది. గుట్ట మొత్తం చెట్లతో కమ్మేసి ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్ళతో ఉంటుంది. వన్స్ మనం లోపలికి వెళ్ళాక బయట వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వలేం, ఎందుకంటే బయట వాళ్ళలో మనం కనిపించరు. సో అలాగే ఈ ఏరియాలో సిగ్నల్స్ కూడా ఉండవు. సో ఇక్కడ నుంచి రాళ్ళతో దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళాక ఇక్కడ కూడా ఫైర్ క్యాంప్ అయితే జరిగింది. అలాగే పైన చూసుకున్నట్లయితే జెండాలు, సో అవన్నీ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు. సో చుట్టూరు కూడా ఏటవాలంగా ఉంటుంది. అంతేకాకుండా డార్క్. లోపలికి వెళ్ళి రాళ్ళ షాట్ని అయితే వెళ్ళాల్సి వస్తుంది మనం. సో చుట్టూరు కూడా వ్యూ బాగానే కనిపిస్తుంది. అదంతా కూడా జారుడు గుణం, జారితే అవతల పడిపోతాం మనం.
సో అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో అటు నుంచి వెళ్తే ఏంటంటే ఇంకొంచెం డార్క్ ప్లేస్లోకి అయితే వెళ్తాం అంతేను. సో అంతేకాకుండా ఇక్కడ చాలామంది వచ్చి ఎంజాయ్ చేశారు, కానీ తక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఈ ప్లేస్ని పెద్ద లైక్ చేయరు, ఎందుకంటే ఇది హైట్లో ఉండదు, కొంచెం డౌన్లో ఉంటుంది. సో అందువల్ల చూసారా పెద్ద పెద్ద గుండ్లు అయితే రాలి పడ్డాయి. సో అట్లాగే ఉంటుంది. సో అకస్మాత్తుగా లోయలు కూడా ఉంటాయి. అక్కడ చూసారా గట్టు, అక్కడే ఆంజనేయ స్వామిది. సో అది వచ్చేసి మనం గుడి వెనకాల స్పాట్. సో అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి లో వ్యూ. సో అట్లాగే ఇక్కడ ముళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముళ్ళు కలిగినటువంటి చెట్లు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగోండి సీసీ కెమెరాలు, అవి శాటిలైట్ సీసీ కెమెరాలు అంటారు. సో అదే కాకుండా ఈ లోయ కింద వరకు ఉంది. మనం పార్కింగ్ చేసి నడుచుకొని వచ్చాం కదా, సో ఆ రూట్ కూడా వస్తుంది. ఆ రూట్ అయితే సో ఇక్కడ రాళ్ళు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. నేను చూడండి ఎలా దిగుతున్నాను. సో అంత జాగ్రత్తగా అయితే దిగాల్సిన ప్రదేశం ఇది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మనకి పార్కింగ్ స్పాట్ బాగా కనిపిస్తుంది. సో అంతేకాకుండా ఈ లోయ అంతా కూడా కొంచెం ఎక్కువ లోతు ఉంటుంది. సో మీరు చూసుకున్నారు కదా అదంతా కానీ చెరువు వ్యూ. అట్లాగే ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉన్నారు జనం, ఎంత హద్దుమానంగా ఉన్నారు. ప్రాణాల మీద ఆశ లేనంతగా ఫోటోల మీద పిచ్చితనంతో ప్రాణాలతో తెగించి కొండగట్టు కొස්සకెళ్ళి వాళ్ళు మరీ వింత వింత ఆకారాలతో ఫోటోలు అయితే దిగుతున్నారు. అది చూడండి, అంత కొసకెళ్ళేసి ఫోటోలు అయితే దిగుతున్నారు వాళ్ళు. సో అంత డేంజరస్గా అయితే వీళ్ళు ఇక్కడ బిహేవ్ చేస్తున్నారన్నమాట. ఫోటోలు పిచ్చి అంటారు దాన్ని, రీల్స్ అట్లా చేస్తున్నారు. ఉండాలి కానీ మరీ ఇంతలోనే పిచ్చి ఉండకూడదు ప్రాణాల మీద ఆశతో. సో అంత డేర్ చేయాల్సినంత అవసరం లేదు కదా ఫోటోలకి. అదే కాకుండా ఈ కొండగట్టు మీద చూడండి ఎంతోమంది వచ్చి ప్రశాంతంగా అయితే నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అదే కాకుండా ఇలాంటి కోతి చేష్టలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, కపుల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో బేసికల్గా ఏంటంటే ఈ కొండగట్టు మీద చాలామంది ఉన్నారు. సో అంతేకాకుండా ఈ చాలామంది కూడా గుడిని చూసి వచ్చేదానికి వచ్చిన వాళ్ళు ఒక 100లో 10 మంది ఉంటే 90 మంది ఎంజాయ్ చేసేదానికి వచ్చారు వాళ్ళ కపుల్స్తో. అది వాళ్ళ లవర్ కావచ్చు, పక్కింటి పెళ్ళాం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లా కూర్చున్నారు. సో ఇంతలోనే ఎంజాయ్ చేసే వాళ్ళు వచ్చారు, కానీ గుడి కోసం భక్తి కోసం వచ్చిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. అందరూ కూడా ఎంజాయ్ చేద్దాము అనేసే, కానీ ఒక్కరు కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నది లేదు. సో ఇంక్లూడ్ ఏంటంటే నేను గుళ్ళకి వెళ్ళకూడదు కాబట్టి సో నేను వెళ్ళాల గుడి దగ్గరికి. సో ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా నేను వెళ్ళాల. సో అందువల్ల నేను వెళ్ళలేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేదానికే పోతున్నారు, కానీ ఒక దండం పెట్టుకునేదానికైతే పోట్ల. సో అది ఇవాళ మన హైదరాబాద్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో రేపటితో మరో ట్రిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక షేర్ చేయండి. ఇది వచ్చేసి కిందకి వెళ్ళే ఘాటు. సో ముందు ఆర్చ్ ఉంటుంది, మీకు హైవే కూడా చూపిస్తాను. సో ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు డే టైంలో కన్నా. సో పొద్దుకే కొద్దీ డార్క్ అయ్యే కొద్దీ జనాభా అయితే తోస్తున్నారు. ఇది సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి ఆర్చ్. సో ముందు చూశారు కదా అది ఓఆర్ఆర్, దానికి ఎదురుగా ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు.